నా కూతురు ఇక్కడ చదువుతున్నది, మరి ఫామ్ డి చేసింది. తర్వాత మళ్ళీ అజరా హాస్పిటల్లో డాక్టర్గా చేసింది. అదేవిధంగా నాకు తెలియకుండానే అమెరికాలో కూడా మరి అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత డాడీ నేను యుఎస్ఏ పోవాలని అన్నప్పుడు నాకుండే ఏదో ఒక విధంగా పేరునైనట్టు అనిపించింది. అరే ఈమెది ఇట్లాంటిది అంటే తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ముందుకు పోవాలని వాళ్ళిద్దరు అది చేసినారు. అనుకోకుండా నా బిడ్డకు మంచి సంబంధం చూశాను, బ్యాంక్ మేనేజర్. కానీ డాడీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నేను యుఎస్ఏకి పోతాను అని అన్నది. అన్నప్పుడు సరే దేవుడి చిత్తం, తల్లిదండ్రుల మాట మరి పాప మాట వినాలి కదా అని సరే బిడ్డ నీ ఇష్టం అని ఇక నేను లోన్ విషయంలో స్టార్ట్ చేశాం, ప్రే చేసుకొని బ్యాంక్ లోన్. అదేవిధంగా బ్యాంక్ లోన్ కూడా సక్సెస్ అయింది. మరి కూతురు పంపించడానికి సిద్ధపడ్డాము. ఇక మేము ఒక రోజు అంతా మరి మా వంశంలో ఎవరు కూడా యుఎస్ఏకు వెళ్ళలేదు. అంటే అత్తగారి తరఫున పోయింది, కానీ నా తరఫున అంటే మేము సిరికొండ వంశం నుండి ఎవరు కూడా పోలేదు యుఎస్ఏ. అయితే మరి మాకు చాలా భయం, ఏంది ఈ పాప ఎందుకు పోతున్నట్టుందని అనుకున్న తర్వాత సరేలే నా బిడ్డ పోతున్నట్టుంది కదా అని ఇక్కడ పోయిన వాళ్ళు ఇప్పుడు తమిళనాటి కొడుకు ఇంకా కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు అందరూ పోయినా కూడా ఎవరు కూడా మాకు ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు, ఎవరు కూడా ఏది లేదు. మరి నా బిడ్డ ఎట్లా పోతుంది, మరి అక్కడ ఎవరి దగ్గర ఉన్నది అని చాలా బాధాకరంగా మరి అనుకుంటే నేను హెబ్రోన్ సంఘానికి వెళ్తాను. అలాగే హెబ్రోన్ సంఘము మరి సేవకుని కొడుకు దొరికింది అక్కడ. హెబ్రోన్ సంఘ సేవకుడు అతను పోయి 10 సంవత్సరాలు అవుతుందంట. ఆ బాబు పోయి ఆ బాబు నెంబరు అనుకున్న విధంగా మా తమ్ముడితో నెంబర్ దొరికితే అక్క నువ్వు రా, నేను అన్నీ చూసుకుంటా అని అంటే సరే ఇంటి వాళ్ళని నమ్మే బదులు బయట వాళ్ళని నమ్మడము శ్రేష్టమని మరి బైబిల్లో కూడా చెబుతుంది. అదేవిధంగా చుట్టాలు బంధువులు ఎవరు కూడా మనకు రారు, మన సాక్ష్యం మనకు తోడుండాలి ప్రతి విషయంలో నేను చెప్తున్నాను. అదేవిధంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు భయభక్తులతో. మరి ఆ రోజు నైట్ ప్రేయర్ కూడా మేము పెట్టుకున్నాం. అంటే పైన మాకు దేవుడు ఇల్లు కూడా ఇచ్చాడు, 3 అంతస్తులు. పైన ప్రేయర్ టవర్ 24 అవర్స్ ప్రేయర్ నడుస్తుంది మాకు, ఎప్పటికీ సేవకులు కూడా ఉంటారు. అదేవిధంగా అది ప్రేయర్ టవర్ ఉంది కావున నెలకు ఒకసారి నైట్ ప్రేయర్ పెట్టుకుంటాము. మరి ఆ నైట్ ప్రేయర్ నా బిడ్డ పోతుంది కదా అని మేము ప్రేయర్ పెట్టుకున్నాము. మేము ఫస్ట్ అధ్యాయము కీర్తనలు 121వ అధ్యాయము చదివినాము. అదే చదివిన తర్వాత లాస్ట్లో మళ్ళీ అందరము అంటే ఇక బిడ్డ యుఎస్ఏ పోతుంది కదా అని వాగ్దానాలు చిన్న ఉంటాయి కదా, అవి ఒక 200 వాగ్దానాలు పెట్టి బిడ్డ నువ్వు ఇందులో ఏది తీస్తావో తీయి, దేవుడు నీకు ఇస్తాడు వాగ్దానం అంటే మేము చదువుకొని నైట్ అంతా ప్రార్థన చేసి తెల్లవారేటప్పుడు ఇక అయిపోయినాక ఆమెను వాగ్దానాలు ఇచ్చే దేవుడా అని పాట పాడుకుంటూ మేము ఆమెను తీయమన్న వాళ్ళు తీస్తే కీర్తనలు 121 లాస్ట్ వచనం వచ్చిందండి, నీ రాకపోకలందరూ యెహోవా నీకు తోడై ఉండును అని. అయితే మాకు ఆ విశ్వాసము గట్టిగా అంటే దేవుడు చూడు అధ్యాయం చదువుకున్నాము, ఆ వచనం వచ్చిందంటే మా ముందున దేవుడు ఉండగానే నమ్మకము విశ్వాసము మాకు దేవుడు ఇచ్చింది. అదేవిధంగా డాడీ నేను మన పాపాయిపేటలో సంఘానికి నేను ప్రేమ విందు పెట్టాలి డాడీ అని అంటే సరే బిడ్డ పెడతా అని ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చింది. అక్కడ సంఘము అక్కడ ప్రేమ విందు పెట్టారు, మరి ఇక్కడ కూడా పెట్టాలనుకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తే రేపు 3rd సిమ్ అయిపోయింది, 4th సిమ్ అంటే ఇక లాస్ట్ సిమ్ అన్నాడు. ఆ సిమ్ అయిపోతుంది, ఉద్యోగం చేసినప్పుడు పెట్టాలి, ఉద్యోగం చేయకుండా చదువుకునేటప్పుడే పెట్టాలి. కానీ మా ఉద్దేశము మా మిసెస్ నేను కలిసి సరే దేవుడు చిత్తమని ప్రార్థన చేస్తే సుధాకరయ్య ఫోన్ చేసినాం నిన్నటి దినం చేసి అయ్యా మరి త్వరగా మేము పెట్టాలనుకుంటున్నాం, మరి మాకు ఒక దినము ఇవ్వండి, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రేమ విందు పెడతాం
సంఘ పెద్దలందరూ కూడా ఒప్పుకున్నారు, పాస్టర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు మాతో వచ్చిన పాస్టర్ కూడా ఈ విధంగా మాకు సహకరించినందుకు మీ సంఘస్థులకు అందరికీ కూడా వందనములు. మా గురించి ప్రార్థన చేయండి. ప్రేజ్ గాడ్. దయచేసి మనందరం లేచి నిల్చుండి స్తుతి ఆరాధన చేద్దాము. అందరం లేచి కానీ మొహంలో కూడా మీ కృపలో నేను నివసించుట నా జీవిత Thank you, Lord Jesus. Mahonakura